హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ స్టీల్స్. సో మనం ఈ టైప్స్ ఆఫ్ స్టీల్స్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ మెటీరియల్స్లో ఒక బేసిక్ టాపిక్. సో క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి, స్టీల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అండ్ దాని యొక్క కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అండ్ ఈరోజు ఆ స్టీల్స్ టైప్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలా క్లాసిఫికేషన్ చేశారు అనేది మనం చూద్దాం. అండ్ మన ఛానల్లో 480+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అండ్ సేఫ్టీ వీడియోస్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ యొక్క బేసిక్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, టైప్స్ ఆఫ్ స్టీల్స్. నెక్స్ట్, సో దీన్నే మనం ఈ స్టీల్స్ నే ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ అని కూడా మనం పిలుస్తాము. ఈ ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్ ఆఫ్ స్టీల్స్. సో అదేంటి, మోస్ట్ ఇంపార్టెంట్ దెమ్ ఆర్ ఫస్ట్ స్టీల్, ఫస్ట్ క్లాసిఫికేషన్. సో స్టీల్ అంటే ఏంటి, బిలో 2% ఆఫ్ ది కార్బన్ ఉంటే ఆ ఐరన్ కంటెంట్ లో దాన్ని మనం స్టీల్ అన్నాం. అబౌవ్ ఉంటే అది ఐరన్ అన్నాం, క్యాస్ట్ ఐరన్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ బిలో 2% ఉంటే అది స్టీల్ కదా. సో అందులో దాని మళ్ళీ క్లాసిఫికేషన్ ఏంటి, బేస్డ్ ఆన్ ది కార్బన్ కంటెంట్. సో ఈ కార్బన్ కంటెంట్ ఏదైతే ఉందో స్టీల్లో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఫర్దర్ గా క్లాసిఫికేషన్. ఫస్ట్ ది లో కార్బన్ స్టీల్స్, మీడియం కార్బన్ స్టీల్స్ అండ్ హై కార్బన్ స్టీల్స్. సో ఆ స్టీల్లో ఉన్న కార్బన్ కంటెంట్ బట్టి మనకి ఈ టైప్ ఆఫ్ స్టీల్స్ వచ్చాయి, లో కార్బన్ స్టీల్స్, మీడియం కార్బన్ స్టీల్స్ అండ్ హై కార్బన్ స్టీల్స్. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ స్లైడ్ లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్, ఆ స్టీల్ మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే ఆటమ్స్ యొక్క స్ట్రక్చరు అండ్ ఇవన్నీ కలిపి, సో ఆ స్ట్రక్చర్ను బట్టి మళ్ళీ ఫర్దర్ గా క్లాసిఫికేషన్ వచ్చింది, హైపో ఎటక్టైడ్, ఎటక్టైడ్, హైపర్ ఎటక్టైడ్. సో మళ్ళీ మనం 3 క్లాసిఫికేషన్ గా మనం డివైడ్ చేసుకున్నాము బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది స్టీల్. ఓకే, బేస్డ్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ డీఆక్సిడైజేషన్. సో దీన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ గా 3 కిల్డ్ స్టీల్స్, సెమీ కిల్డ్ స్టీల్స్ అండ్ రిమ్డ్ స్టీల్స్. ఓకే, బేస్డ్ ఆన్ ది మెథడ్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్. సో ఆ స్టీల్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ బట్టి మళ్ళీ ఫర్దర్ గా క్లాసిఫికేషన్ చేసుకున్నాము. ఒకటి ఓపెన్ హెర్త్, బిసిమేర్ ప్రాసెస్ అండ్ ఎలక్ట్రిక్ ఫర్నెస్ ప్రాసెస్ అండ్ ఎల్డి ప్రాసెస్. సో వీటి బట్టి కూడా మనం ఆ స్టీల్స్ ని క్లాసిఫికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ది అప్లికేషన్స్. సో మనం ఏదైతే ఆ స్టీల్ ని యూజ్ చేస్తామో అప్లికేషన్స్ లో, రిక్వైర్డ్ అప్లికేషన్స్ లో, దాన్ని బట్టి కూడా మనకి క్లాసిఫికేషన్ ఉంటుంది. ఒకటి స్ట్రక్చరల్ స్టీల్స్, మెషినరీ స్టీల్స్, టూల్ స్టీల్స్. ఎందుకు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్టెన్ ప్రాపర్టీ కావాలి. సో హార్డ్ గా ఉండాలి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. ఆ టూల్ అయితే టూల్ టిప్ వేరైపోకూడదు, సో అది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా దాని యొక్క అప్లికేషన్ బట్టి ఆ స్టీల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అందుకోసమే స్ట్రక్చరల్ స్టీల్స్, మెషినరీ స్టీల్స్, టూల్ స్టీల్స్, ఫ్రీ కటింగ్ స్టీల్స్ అండ్ స్ప్రింగ్ స్టీల్స్. సో స్ప్రింగ్స్ లో మనం వాడుతూ ఉంటాం కదా, సో స్ప్రింగ్ స్టీల్స్. ఇలా మనం ఈ స్టీల్స్ ని ఫర్దర్ గా క్లాసిఫై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్, సో ఫస్ట్ ది కార్బన్ స్టీల్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ బై దేర్ ప్రపోర్షన్స్ ఆఫ్ ది కార్బన్ కంటెంట్. ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము, దాని యొక్క కార్బన్ కంటెంట్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేసుకున్నాము. ఏం చేసుకున్నాము, లో కార్బన్ స్టీల్, మీడియం కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్. సో ఆ నేమ్ లోనే ఉంది లో కార్బన్, ఆ కార్బన్ కంటెంట్ అనేది లోగా ఉంటుంది. సో ఫస్ట్ ది లో కార్బన్ స్టీల్, ఆల్సో కాల్డ్ ఎస్ మైల్డ్ స్టీల్. సో ఈ లో కార్బన్ స్టీల్ నే మనం మైల్డ్ స్టీల్ కింద పిలుస్తూ ఉంటాము. హ్యాస్ లెస్ దాన్ 0.35% ఆఫ్ ది కార్బన్. సో ఇందులో కార్బన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటే 0.35% కన్నా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ కామన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. సో ఇవి చాలా ఎక్కువగా
ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాడుతూ ఉంటారు. సచ్ యాజ్ బోల్ట్స్, నట్స్, షీట్స్, ప్లేట్స్ అండ్ ట్యూబ్స్ ఫర్ మెషిన్ కాంపోనెంట్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ బోల్ట్స్, నట్స్, ప్లేట్స్, షీట్స్, ఈ మిషన్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. దట్ డు నాట్ రిక్వైర్ హై స్ట్రెంగ్త్. సో వాటికి హై స్ట్రెంగ్త్ అవసరం ఉండదు కంపేర్ టు మిగతా ఎక్విప్మెంట్ తో పోల్చుకుంటే. ఇట్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ డెడ్ మైల్డ్ స్టీల్ అండ్ మైల్డ్ స్టీల్. ఈ లో కార్బన్ స్టీల్ మళ్ళీ ఫర్దర్ గా డివైడ్ చేసుకున్నారు, డెడ్ మైల్డ్ స్టీల్ అండ్ మైల్డ్ స్టీల్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. సో మనం లో కార్బన్ స్టీల్ సింపుల్ గా చెప్పుకోవాలంటే దాన్ని మనం మైల్డ్ స్టీల్ అంటారు. అండ్ దాని యొక్క కార్బన్ కంటెంట్ ఎంత ఉంటుంది పర్సంటేజ్, 0.35% కన్నా తక్కువ ఉంటుంది. సో ఇది లో కార్బన్ స్టీల్. నెక్స్ట్ మీడియం కార్బన్ స్టీల్. సో మీడియం కార్బన్ స్టీల్ అంటే ఏంటి? ఈ మీడియం కార్బన్ స్టీల్ లో హ్యాస్ 0.35% టు 0.60, అంటే 0.35 నుంచి 0.60 కార్బన్ పర్సంటేజ్ అనేది ఉంటుంది ఐరన్ ఓర్ లో. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ రిక్వైరింగ్ హై స్ట్రెంగ్త్ దెన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ లో కార్బన్ స్టీల్స్. సో మనం ఆ ఐరన్ ఏదైతే ఉందో అందులో మనకి ఆ స్టీల్ ఏదైతే ఉందో దానిలో ఎంత ఉంటుంది కార్బన్ కంటెంట్? 0.35 నుంచి అండ్ 0.60 ఉంటుంది. ఓకే, ఇది ఎందుకు వాడుతున్నాము అంటే లో కార్బన్ స్టీల్ లో అంతా హై స్ట్రెంగ్త్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఇక్కడ హై స్ట్రెంగ్త్ అనేది కావాలి. సో అందుకోసం మనకి కార్బన్ కంటెంట్ అనేది, కార్బన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అవైలబుల్ ఇన్ సచ్ యాజ్ ఇన్ మిషనరీ, సో మిషనరీలో వాడతాము. ఇన్ ఆటోమోటివ్స్ అండ్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్, మనం ఈ వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లో వాడుతూ ఉంటాము. పార్ట్స్, సో అవి ఏంటంటే గేర్స్ లో, సో గేర్స్ మనకి హై స్ట్రెంగ్త్ కావాలి. యాక్సిల్స్, ఆటోమోటివ్ లో మనం యాక్సిల్స్ వాడుతూ ఉంటాం కదా అవి. అండ్ కనెక్టింగ్ రాడ్స్ ఏవైతే పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తాయో ఇంజిన్ నుంచి వీల్స్ కి, సో ఈ కనెక్టింగ్ రాడ్స్. అంటే క్రాంక్ షాఫ్ట్స్, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి హై స్ట్రెంగ్త్ కావాలి ఆ పవర్ ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ చేయడానికి. సో అందుకోసమే కార్బన్ కంటెంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది 0.35 నుంచి 0.60 వరకు. ఇన్ రేడియల్ లోడ్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ మెటల్ వర్కింగ్ మెషినరీ. సో ఏదైతే రేడియల్ గా లోడ్ పడుతుందో సో అందులో అన్ని పార్ట్స్, ఆ మెషినరీలో అన్ని పార్ట్స్ కూడా మనం ఈ మీడియం కార్బన్ స్టీల్ యూజ్ చేసి తయారు చేస్తారు. సో ఇది మీడియం కార్బన్ స్టీల్. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్. సో హై కార్బన్ స్టీల్ అంటే ఏంటి? హ్యాస్ మోర్ దెన్ 0.60 కార్బన్ పర్సంటేజ్ ఉంటే దాన్ని మనం హై కార్బన్ స్టీల్ అంటాం. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ పార్ట్స్ రిక్వైరింగ్ స్ట్రెంగ్త్, హార్డ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్. సో ఇది ఈ హై కార్బన్ స్టీల్ మనం కార్బన్ పర్సంటేజ్ పెంచడానికి ఉద్దేశం ఏంటి అంటే మనకు కావాల్సింది హై స్ట్రెంగ్త్ కావాలి అండ్ హార్డ్నెస్ కావాలి అండ్ వేర్ రెసిస్టెన్స్. సో ఆ అరిగిపోయి ఏదైతే ఉందో దానికి ప్రాపర్టీ అది తట్టుకుండేలా ఉండాలి. సో అది త్వరగా అరిగిపోకూడదు. ఈ మూడు కూడా ఈ హై కార్బన్ స్టీల్స్ కి ఉంటాయి. సో అందుకోసం మనం ఈ ప్రాపర్టీస్ ఎక్కడైతే కావాలో అక్కడ మనం అవి వాడుతూ ఉంటాము. ఓకే, సచెస్, సో అవి ఎక్కడెక్కడ వాడతాము అంటే కటింగ్ టూల్స్ లో, కేబుల్స్ లో అండ్ మ్యూజిక్ వైర్స్ లో, స్ప్రింగ్స్ అండ్ కట్లరీ. సో ఈ స్ప్రింగ్స్ అండ్ ఈ కట్లరీ అండ్ కటింగ్ టూల్స్. సో కటింగ్ టూల్స్ ఏం చేస్తాం, ప్రతిసారి కూడా మనం అది మిషనింగ్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం. సో మిషనింగ్ చేయడానికి మనకు వాడినప్పుడు అక్కడ వేరింగ్ టైర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వేరింగ్ టైర్ ని తట్టుకోవడం కోసం మనం ఈ హై కార్బన్ స్టీల్స్ ఆ కటింగ్ టూల్ తయారు చేయడానికి వాడుతూ ఉంటాం. ఓకే, ద హయ్యర్ ద కార్బన్ కంటెంట్ ఆఫ్ ది స్టీల్ ఈజ్ ద హయ్యర్ ఇట్స్ హార్డ్నెస్. సో మనకైతే తెలుసు ఎప్పుడైతే కార్బన్ కంటెంట్ హయ్యర్ గా ఉందో దాని హార్డ్నెస్ అనేది హయ్యర్ గా ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్ అనేది హయ్యర్ గా ఉంటుంది అండ్ వేర్ రెసిస్టెన్స్ ఆఫ్టర్ హీట్ ట్రీట్మెంట్. ఈ వేర్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి సర్టెన్ ప్రాపర్టీస్ కావాలనుకున్నప్పుడు మనం హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది చేసుకుంటాము. సో ఆ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేసుకొని మనం ఈ వేర్ రెసిస్టెన్స్ అనేది దీనికి మనం అడాప్ట్ చేసుకోవచ్చు, అంటే తీసుకురావచ్చు. సో ఇది హై కార్బన్ స్టీల్స్.
సో ఇది బేసిక్ గా టైప్స్ ఆఫ్ స్టీల్స్ అంటే ఏంటి అండ్ కార్బన్ కంటెంట్ బట్టి దాన్ని ఎలా క్లాసిఫై చేసుకున్నాం అనేది, అండ్ నెక్స్ట్ వీడియోలో మిగతా క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.